నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్లో చేపపిల్లల విడుదలతో తెలంగాణలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మరియు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం 100% రాయితీతో చేపపిల్లల పంపిణీ చేపట్టింది. ఈ ఏడాది ప్రభుత్వం 122.22 కోట్లు కేటాయించి మొత్తం 84 కోట్ల చేపపిల్లలు మరియు 10 కోట్ల రొయ్య పిల్లలను రాష్ట్రంలోని 46,000 నీటి వనరుల్లో విడుదల చేయనుంది. ఈ పథకం కింద బొచ్చె, రోహు, మృగాళ్, బంగారు తీగ వంటి చేపల రకాలు పంపిణీ అవుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 5 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరో 4 లక్షల కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి కలగనుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.